రిపోర్టర్ భిక్షమయ్యపై దౌర్జన్యానికి నిరసనగా నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న V3 న్యూస్ రిపోర్టర్స్తో నల్గొండ ఎస్పీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఐ అనిల్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ సత్యనారాయణ సమక్షంలో నల్గొండ ఎస్పీ ఆఫీస్ ఎదుట V3 న్యూస్ ఛానల్ బృందం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అనంతరం జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వర్కి V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో మెమరాండం అందజేశారు. కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ జిల్లా ఇన్ఛార్జ్ పుట్టా రాంబాబు గౌడ్, ఉమ్మడి జిల్లా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేతపల్లి రిపోర్టర్ మేరుగుమల్ల భిక్షమయ్యను V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ పరామర్శించారు. రవేనా రావు హాస్పిటల్ కాడ బండి తాళం చేయాలి. नागिन मामा सगळं द्यायचं नसतं मामा వెళ్ళండి అందరూ వెళ్ళండి. పరమేశ్వర్ నాగేంద్ర బోర్డు అని సార్ ఎక్కువ ఇంతమంది అట్లా మీరే కదా మీరు ఒక్కరోజునా సరిపోతుంది. ఎందుకంటే మా పొలిటికల్ చూస్తే అంతా వద్దని చెప్పలేదు. నా భయాన్ని ఇంతమంది అట్లా మీరే కదా మీరు ఒక్కరోజునా సరిపోతుంది. ఎందుకంటే మా పొలిటికల్ చూస్తే అంతా వద్దని చెప్పలేదు. నా భయాన్ని ఇంతమంది అట్లా మీరే కదా మీరు ఒక్కరోజునా సరిపోతుంది. ఎందుకంటే మా పొలిటికల్ చూస్తే అంతా వద్దని చెప్పలేదు. నా భయాన్ని
రిపోర్టర్ను ఒక కేసు విషయంలో పిలిచి అకారణంగా ఎస్ఐ చేసుకోవడం దురదృష్టకరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని భారీ ఎత్తున ప్రచారం చేస్తూ అక్కడక్కడ అవగాహన లేని నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బంది వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసింగ్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకున్నట్లయితేనే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్కు గౌరవం పెరుగుతుంది, ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్కు గౌరవం పెరుగుతుంది. కానీ ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తూ ప్రజలకు సమాచారం అందవేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తున్న టీవీ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టు మీద అకారణంగా చేసుకోవడం అనే దాని మీద మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనల మీద తగిన చర్యలు వెంటనే తీసుకున్నట్లయితే రాబో రోజుల్లో ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి జర్నలిజం కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. నిష్పక్షపాతంగా అందించే జర్నలిజంలో వార్తలు అందించే జర్నలిస్టుల మీద ఇటువంటి చర్యలు దురదృష్టకరం. ఇటువంటి చర్యలు చెడు సంప్రదాయాలకు దారితీస్తుంది. దీని మీద తక్షణమే విచారణ రిపోర్ట్ తెప్పించుకొని అటువంటి దుష్ప్రభావాలను వచ్చిన చేసిన కొట్టిన అధికారులని శిక్షించాలి. వారికి తగిన విధంగా శిక్షణలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి తప్ప ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, పోలీసింగ్ వ్యవస్థకు మంచి పేరు వచ్చేలాగా మార్పులు చేయాలని కోరుకుంటున్నాం. V3 యాజమాన్యం ఎప్పటికప్పుడు సమాజ లక్ష్యమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. దీని విషయంలో మా వ్యవస్థను కూడా పరిశీలించి సరైన విధానంలో తొందరగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రితం కేతపల్లిలో భిక్షం అనే మా రిపోర్టర్ పైన V3కి సంబంధించినటువంటి రిపోర్టర్ పైన అకారణంగా అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి గారు ఒక భూ వివాదం కేసులో తన స్టేషన్ పిలిపించి తనని అకారణంగా చితకబాదడం జరిగింది. దాని సందర్భంలో అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నకరకల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నల్గొండ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు రావడం జరిగింది. 2 రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది శోచనీయమైనటువంటి అంశం. ఈ సందర్భంగా మా రిపోర్టరే కాకుండా టోటల్గా అంటే రిపోర్టర్ అనే వ్యవస్థ అనేది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారి ఆ రకంగా ప్రవర్తించడం, వ్యక్తిగత ఏదైనా కక్షలుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైన చర్యలు చేయడం అనేది బాధాకరమైన విషయం. మరి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భంలో అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేది దారుణమైనటువంటి విషయం. మరొక అంశం ఏంటంటే తనను వ్యక్తిగతంగా వారి యొక్క కులం పేరు పెట్టి దూషించడం అనేది ఎస్ఐ గారు చేసినటువంటి ఒక మేజర్ మిస్టేక్ చేసిండు. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నల్గొండ ఎస్పీ రాజేశ్వర్ మేడం గారిని కలవడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ మా V3 న్యూస్ ఛానల్ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా ఒక 48 అవర్స్లో తన మీద ఎంక్వైరీ చేసిన అని చెప్పింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకోవడం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అని చెప్పడం జరిగింది. తప్పకుండా మా వంతు కూడా మేము మీడియా పరంగా పోలీసు వారికి కానీ ప్రభుత్వానికి కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే దాంట్లో కావచ్చు, సహకారం అందించే దాంట్లో మేము పూర్తిగా ఉన్నాము. మరి ఎవరో ఒకరిద్దరు ఆఫీసర్లు చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని నిజాన్ని నిగ్గుదల్చే విధంగా మేము మా పర్టికులర్గా V3 లక్ష్యం సమాజం కోసం పనిచేస్తున్నాం, లక్ష్యం సమాజహితంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీని ఇష్యూని పెద్దగా కాకుండా ఉండడం కోసమే మేము ట్రై చేస్తున్నాము. మరి దాన్ని పూర్తి స్థాయిలో 48 గంటల్లో మాకు తన మీద తీసుకున్నటువంటి నిజ నిర్ధారణ ఏదైతుందో తీసుకొని వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మేము వారిని అప్పీల్ చేసాం. తగిన విధంగా చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆ ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.